వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే దేవుణ్ణి గణపరచుట. మనమందరం ఈ సమయంలో ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే దేవుని సన్నిధికి, దేవుని మనము గణపరచడానికి, దేవుని మనము పూజించడానికి, దేవుని మనము ఆరాధించడానికి వచ్చాము. అంతేగాని ఏదో మనుషుల కోసం మనం రాలేదు, లేకపోతే ఏదో మందిరానికి వెళ్ళి కనపడి అట్నే చేయించుకుని వెళ్ళిపోదామని మనం రాలేదు. కానీ దేవుని గణపరచడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాము. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు దేవుని ఎంతగానో గణపరిచిన వ్యక్తి. కాబట్టి దావీదుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు, కానీ దావీదుకి దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రత్యేకమైనటువంటి బిరుదులు దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు ఎలా అయిపోయాడు అంటే దేవునికి ఇష్టానుసారుడు అయిపోయాడు. దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడని చెప్తా ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడుగా మారిపోయాడు. అంతేకాదు దేవుడు దావీదుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, ఒక ఉన్నతమైనటువంటి స్థానము దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడు దావీదు కుమారుడిగా పిలువబడ్డానికైనా ఇష్టపడ్డాడు. అందరూ కూడా మరి గుడ్డివారు అందరూ కూడా కేకలేసినప్పుడు దావీదు కుమారుడు అని కేకలేసినట్లుగా మనము చూస్తున్నాము. దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుతున్నాము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలండి, ఇక్కడ యేసు ప్రభువారి వంశావళిని మనము చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ వంశావళిలో అబ్రహాముకి దావీదుకి దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ముల్ని కనునని చెప్పి కింద వరకు కూడా వంశావళి మనకి ఆ చరిత్ర కనపడుతుంది. కానీ పై వచనంలో మనం చూసినప్పుడు దావీదుకి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానము దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అంతేకాదు దేవుడు దావీదుతో చెప్తున్నాడు, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తానని వాగ్దానం కూడా చేశాడు. ఎందుకంటే దావీదు దేవుని ఎంతగానో గణపరిచాడు కాబట్టి దేవుడు కూడా దావీదుని గణపరిచాడు. దేవుడు అంటున్నాడు, నేను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి ఎంతగానో దావీదు దేవుని గణపరిచాడు కాబట్టి దేవుడు కూడా దావీదుని గణపరుస్తా ఉన్నాడు. కీర్తన 145వ కీర్తన 1వ వచనం చదువుకుందాము. రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. చాలండి, ఇప్పుడు దావీదు రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత అందరూ కూడా రాజా రాజా అని చెప్పి పిలుస్తా ఉన్నప్పుడు దావీదు అనుకుంటున్నాడు, నేను వీరందరికీ రాజును, కానీ నాకు మాత్రం నువ్వే రాజువయ్యా, నన్ను రాజుగా చేసింది నువ్వే కాబట్టి నేను నిన్ను గణపరుస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. నిజానికి దేవుడు దావీదుని హెచ్చించి రాజుగా చేశాడు. ఇప్పుడు రాజుగా హెచ్చించిన తర్వాత లైన్ మారిపోతూ ఉంటుంది. హెచ్చింపు వచ్చేంత వరకు మనుషులు ఒకలా ఉంటారు. ఎప్పుడైతే దేవుడు హెచ్చించాడో ఆ తర్వాత ఇంకా దేవుడు అవసరం లేదు, దేవుడు మందిరం మనకు అవసరం లేదని దేవుడి మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది, దేవుడి మీద వినయము భక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ దావీదుకి మాత్రము తగ్గలేదు. కానీ ప్రభు నన్ను నువ్వు రాజుగా చేసావు, నన్ను రాజుగా చేసి నేను నిన్ను గణపరుస్తానని చెప్పేసి అంటూ ఉన్నాడు. అతను ఎంతగానో దేవుని గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. మలాకీలో మనం చదువుదాము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో, మలాకీ గ్రంథం, నేను ఘనమైన మహారాజునే ఉన్నాను. చాలండి, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు తాను ఎలా మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఎలా మనకి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు అంటే నేను ఘనమైనటువంటి మహారాజును అని చెప్పి దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు అంటే, మన రక్షకుడు ఎవరు అంటే, మన స్నేహితుడు ఎవరు అంటే ఆయన ఘనమైనటువంటి మహారాజు అనే సంగతి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దావీదు ఘనమైనటువంటి మహారాజుని ఆయన గణపరుస్తూ ఉన్నాడు. ఏ స్థితిలోంచి దేవుడు అతన్ని లేపాడో, ఎక్కడి నుంచి దేవుడు లేపాడో అది గుర్తుపెట్టుకొని తను ఏ స్థితిలోంచి వచ్చాడో, ఎలాంటి స్థితి నుంచి వచ్చాడో అది మర్చిపోకుండా దేవుని గణపరిచే వ్యక్తిగా
ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దావీదుని గురించి ఒక 4 విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాము. దావీదు దేవుని ఎలా గణపరిచిన వ్యక్తి అంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి. అతను ఆరాధన చేస్తూ దేవుని గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. దావీదుకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. అతను రాజు అనేటటువంటి బిరుదు ఉంది. అలాగే యుద్ధంలో పరాక్రమశాలి అనే బిరుదు ఉంది. మరి గొలియాతుని జయించిన తర్వాత స్త్రీలు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని పాటలు పాడారు. వీటన్నిటికంటే ముందు, ఈ బిరుదులన్నీ కూడా అతను పొందుకునే దానికంటే ముందు అతను ఎలా ఉన్నాడు అంటే దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు తండ్రి తృణీకరించాడు. ఇప్పుడు తృణీకరింపబడిన వ్యక్తిగా ఎక్కడో మరి అరణ్యంలో గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో ఒక అనుబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అతనితో దేవునితో ఒక మంచి సహవాసాన్ని అతను కలిగిన వ్యక్తిగా ఉండి దేవుని ఎంతగానో గణపరిచినటువంటి వ్యక్తిగా మనకి కనపడతా ఉన్నాడు. కీర్తనలు 8వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాము. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. ఇప్పుడు దావీదు అంటా ఉన్నాడు, ప్రభు నువ్వు కలుగు చేసినటువంటి విధమును చూడగా, ఆ చంద్ర నక్షత్రములను ఆకాశాన్ని చూడగా, నువ్వు కలుగు చేసినటువంటి ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని చూడగా నాకు అనిపిస్తుంది నేను ఏ పాటి వాడిని అని నాకు అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన సృష్టిలో నువ్వు నన్ను సృష్టించవు కదా అని చెప్పి ప్రతి చిన్న విషయానికి కూడా దావీదు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. అతను పెద్ద విషయాల్లోనే మాత్రమే కాదు కానీ చిన్న విషయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభా ఈ సృష్టి అంతటినీ కూడా చూసిన తర్వాత దేవుణ్ణి అతను తలంచుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి అతను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి తలపోసుకుంటూ దేవునికి ఆరాధన చేసేటటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అలాగే కీర్తన 19వ కీర్తన 1వ వచనంలో కూడా ఒక మాట మనకు కనపడుతుంది. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. చాలండి. ఇప్పుడు దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆకాశం వైపు ఒకసారి చూశాడు. చూసిన తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైనా ఆకాశం వైపు చూస్తే వర్షం వస్తుందేమో అని చూస్తాము, మబ్బులు ఎలా ఉన్నాయని చూస్తాం, లేకపోతే ఎండ ఎలా ఉందని చెప్పి ఒకసారి ఆకాశం వైపు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇతను ఆకాశం వైపు చూసి ఆకాశంలో నక్షత్రాలు అన్నిటినీ కూడా చూసి దేవుడు వాటిని కలుగు చేసిన విధానాన్ని చూసి దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అందును బట్టి కూడా దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను గొర్రెలు కాచుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మరొక మాట ఇతను అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు. ఇతను గొర్రెలకి మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరిగా ఇతను గొర్రెలకు ఉన్నప్పుడు గొర్రెల్ని చీల్చివేయడానికి ఎలుగుబంటులు అలాగే సింహము వచ్చినప్పుడు వాటిని చీల్చి దావీదు చంపాడు. చంపిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, నేను గొర్రెలకి ఎలా అయితే మంచి కాపరిగా ఉన్నానో, వాటికి ఏ కష్టం కూడా రాకుండా నేను ఎలా అయితే చూసుకుంటున్నానో, అయ్యా నేను వీటికి మంచి కాపరిని నేనైతే నాకేమో మంచి కాపరి నువ్వు. నా గొర్రెలకి ఏ కష్టం రాకుండా మరి ఎలుగుబంటి దాడి చేస్తున్నప్పుడు, సింహము దాడి చేస్తున్నప్పుడు దానికి ఏ కష్టం రాకుండా మరి నేను వాటిని ఎలా అయితే కాపాడుకుంటూ వచ్చానో, నాకు నువ్వు కాపరివి, నన్ను కూడా నువ్వు అలాగే కాపాడుతావు. నువ్వు నా కాపరిగా ఉంటే నాకు లోటు ఏమీ కూడా ఉండదు అని చెప్తున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయం నాకు భయపడు, నీవు నాకు తోడై నువ్వు, నీ దుడ్డుకరి నీ దండములను ఆదరించును. దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏ కొద్దుగా కూడా ఉండదు. దావీదు అదే చెప్తున్నాడు, అయ్యా నేనైతే గొర్రెలకి కాపరిని, కానీ నువ్వు నాకు కాపరి అని చెప్పి దేవుని ఆరాధించే వ్యక్తిగా అతను ఉన్నాడు. ఇప్పుడు మనం మరొక విధానంలో చూసినట్లయితే దేవుని ఎంతగా గణపరుస్తున్నాడు అంటే, 1 సమూయేలు రాసిన గ్రంథము 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం చదువు. దేవుని యుద్ధ నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ
అతన్ని విడిచిపోయిన అతడు సేదతీరి బాగాయను. చాలండి. ఇప్పుడు దావీదు అరణ్యంలో ఉండి అతను వాయిద్యాలు వాయించడము నేర్చుకున్నటువంటి ఆ సమయంలో ఇతను వాయిద్యాలు వాయిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు సౌలుకి దురాత్మ పట్టిన తర్వాత ఇప్పుడు దావీదుని ఆ దురాత్మను వదిలించడానికి వాయిద్యాలు వాయించడానికి వారు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ వాయిద్యాలు వాయించి ఆ దురాత్మని వదిలగొట్టినట్లుగా మనము వాక్యంలో గమనిస్తూ ఉంటాం. ఇతను దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు, వాయిద్యాలు వాయించి దేవుని గణపరచడం నేర్చుకున్నాడు. ఇప్పుడు వాయిద్యాలు వాయించే వారందరికీ కూడా ఉండేటటువంటి లక్షణం ఏంటి అంటే వారు సినిమా పాటలు కూడా మ్యూజిక్ వాగిస్తూ ఉంటారు, సినిమా పాటలు కూడా వారు ఎక్కువగా పాడుతూ ఉంటారు. కానీ దావీదుని మనం చూసినప్పుడు సినిమా పాటలు పాడడానికో లేకపోతే బెత్తమైనటువంటి పాటలు పాడడానికో అతనికి ఉన్నటువంటి తలాంతును ఉపయోగించలేదు. కానీ కేవలం దేవుని పాటలు పాడడానికి మాత్రమే, దేవుని ఆరాధించడానికి మాత్రమే తనకు ఉన్నటువంటి తలాంతుని వాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున దేవుడు మనకు ఎన్నో తలాంతులు ఇస్తూ ఉన్నాడు. మనకి ఇచ్చినటువంటి తలాంతులు మనము దేని కొరకు వాడుతూ ఉన్నాం? పాటలు పాడే తలాంతు దేవుడు మనకిచ్చాడు, వాక్య శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఇచ్చినప్పుడు చాలా మంది పాటలు చాలా మంచి వాయిస్ ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకోండి, సినిమా పాటలు పాడడానికి కూడా వాడుకుంటూ ఉంటారు. ఆ నోటితోనే దేవుడు పాటలు పాడతారు, సినిమా పాటలు కూడా వారు పాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకిచ్చిన నోటితో, దేవుడు మనకిచ్చిన తలాంతుని దేవుని కొరకు మాత్రమే మనం వాడాలి. కానీ మరి దేని కొరకు మనం వాడకూడదు. ఆ తలాంతులతో మనము వ్యర్థమైన పాటలు మనము పాడకూడదు. దావీదుని చూసినప్పుడు తనకి ఇచ్చినటువంటి తలాంతుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు తప్ప మరి ఇంకే పాటలు పాడట్లేదు, ఇంకే వ్యర్థమైన మాటలు అతని నోట్లో నుంచి రావట్లేదు. తన నోటితో తనకి ఇచ్చినటువంటి తలాంతుతో దేవుని మాత్రమే గణపరుస్తున్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చదివాము. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎత్తు ఒకటియు కొప్పిన దూడ ఒకటియు వధింపబడును. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇప్పుడు దావీదు ఎలా నాట్యమాడుతున్నాడు అంటే అతనికి ఉన్నటువంటి శక్తి కొలది నాట్యమాడుతున్నాడు అంటే. చాలా మంది శక్తిని ఉపయోగిస్తూ ఉంటాం మనం స్త్రీలుగా. చాలాసార్లు పనులు చేయడంలో, ఇంట్లో ఉన్నటువంటి పనుల్లో ఒక్కొక్క పనికి శక్తి అంతా కూడా ఉపయోగించి, బలమంతా కూడా ఉపయోగించి కొన్ని పనులు మనము చేస్తూ ఉంటాం. కానీ దావీదు శక్తి అంతా ఉపయోగిస్తున్నాడు, బలమంతా కూడా పెట్టి, తన శక్తి అంతా కూడా పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అంటే. మందసము మోస్తూ దావీదు పురానికి తీసుకుని వెళ్తున్నటువంటి ఆ సమయంలో దావీదు శక్తి కొలది నాట్యమాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అది చూసిన తర్వాత తన భార్య అనుకుంటా ఉంది, ఏంటి రాజు ఇలా నాట్యమాడుతూ ఉన్నాడు, ఇలా ఎగురుతున్నాడంటే చిన్నపిల్లలని చెప్పి అనుకుని తన మనసులో ఒక నిర్ణయాన్ని చేసుకుని ఆమె అంటా ఉంది. 20వ వచనం చదువుదాము. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి ఏనస్థితి గల పనికెత్తులు చూచుండగా వ్యక్తుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేను బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడుతుందని అపహాస్యము చేసినందున. చాలండి. ఇప్పుడు తన భార్య, సొంత భార్య వచ్చి అంటా ఉంటుంది, అతన్ని అపహాస్యము చేస్తా ఉంది, నువ్వు రాజు అనే సంగతి నువ్వు మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు ఎంత ఘనమైన వెతుకో, ఎంత ఉన్నతమైన వెతుకో నువ్వు మర్చిపోయావా? చంటి పిల్లలా నువ్వు ఇలా నాట్యమాడుతూ ఉంటే నీ పరుగు ఏమవుతుంది, చూసే వాళ్ళందరూ కూడా ఏమంటారు అని చెప్పేసి అపహాసించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంది. అలాంటి సమయంలో దావీదు అంటా ఉన్నాడు. 21వ వచనం, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద
నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఎలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తుల దృష్టికి గనుడు నగుదునని మీకెలతో అనెను. ఇప్పుడు తృణీకరించి భార్య మాట్లాడినప్పటికీ కూడా దావీదు అంటూ ఉన్నాడు, నువ్వు తృణీకరించినా పర్లేదు, ఇంతకంటే ఎక్కువ తృణీకరణ ఒకవేళ నాకు వచ్చిన పర్లేదు, దేవుని కొరకు ఎంత పెద్ద తృణీకరణ అయినా కూడా నేను పడతాను. ఎందుకంటే దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు, దేవుడు నన్ను ఇంతగా గణపరిచిన దేవుడిని నేను గణపరచడం మాత్రం మానను అని దావీదు అంటా ఉన్నాడు. ఒకప్పుడు తండ్రి చేత తృణీకరింపబడ్డాడు, సహోదరుల చేత తృణీకరింపబడ్డాడు, అందరి చేత తృణీకరింపబడి ఇప్పుడు భార్య చేత కూడా తృణీకరింపబడతా ఉన్నాడు. ఎంత తృణీకరణ వచ్చినా అతను మాత్రం ఒకే మాట అంటున్నాడు, దేవుని కొరకు ఎంత తృణీకరణ అయినా పడతాను, ఒకవేళ ఇంతకంటే ఇంకా ఎక్కువ తృణీకరణ వచ్చినా కూడా నేను భరిస్తాను అని చెప్పి అంటా ఉన్నాడు. దేవుని కొరకు ఒకవేళ మనకి తృణీకరణ రావచ్చు, దేవుని మందిరంలో పనిచేస్తున్నప్పుడు, ఒకవేళ దేవుని పరిచర్య మనం చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ కొంతమంది మనుషుల చేత లేకపోతే మన కుటుంబం చేత ఒక్కొక్కసారి మనకి తృణీకరణ రావచ్చు. అయినప్పటికీ కూడా మనము వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు, తృణీకరణ పట్టుకుని మనము కృంగిపోయేవారిగా ఉండకూడదు. కానీ దేవుని కొరకు నువ్వు ఎంత తృణీకరణ అయినా కూడా అనుభవించగలిగేవారిగా ఉండాలి. ఎంత తృణీకరణ అయిన పనులు దేవుని కొరకు నేను భరిస్తానని చెప్పే వ్యక్తిగా ఉండాలి. దావీదు అదే చెప్తున్నాడు, ఒకవేళ నాకు ఎంత తృణీకరణ వచ్చినా పర్లేదు, కానీ నేను దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మానను, దేవుని గణపరచడం మాత్రం నేను మానని చెప్పి ఎంతగానో గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఎంతగా గణపరిచాడు అంటే చాలా అద్భుతమైన రీతిలో దావీదు దేవుణ్ణి గణపరిచాడు, దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు. రెండోదిగా మనం చూసినప్పుడు దావీదు ఏం చేశాడు అంటే, ఇప్పుడు దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి మందసంలో ఉండేది, మందసం ఏమో ఒక డేరాలో ఉంది, దావీదు మాత్రం రాజభవనంలో ఉన్నాడు. ఉన్నప్పుడు దావీదు అనుకుంటా ఉన్నాడు, నేనైతే ఇంత రాజ్యంలో ఉన్నాను, నేనైతే కోటలో ఉన్నాను, కానీ దేవుని మందసం మాత్రం ఒక చిన్న డేరాలో ఉంది, అది నాకు నచ్చట్లేదు అని చెప్పి అతను చేసిన పని ఏంటి అంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురు ముందు నాతానును ప్రవక్తను పిలవనంపి, నేను దేవదారు మన్నుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనిను. ఇప్పుడు నాతాను ప్రవక్తను పిలిచి దావీదు అంటా ఉన్నాడు, నేనైతే మరి మన్నుతో కట్టబడినటువంటి దేవదారు మన్నుతో కట్టబడినటువంటి భవనంలో నేను ఉన్నాను, కానీ దేవుని మందసం మాత్రం ఒక డేరాలో ఉండడం నాకు నచ్చట్లేదు, నేనేమో ఇంత సుఖం అనుభవిస్తా ఉన్నాను, రాజ్యంలో నేనైతే ఇంత సుఖంగా ఉన్నాను, కానీ దేవుని సన్నిధి మాత్రం అలా ఉండడం నాకు నచ్చట్లేదు అని చెప్పి నాతానుతో అతను చెప్పాడు. చాలా మంది మన సుఖం బాగున్నంతసేపు, సుఖం వచ్చేంత వరకు మనము చాలా బాగుంటుంది, కానీ మన సుఖం వచ్చిన తర్వాత ఇంకా దేవుడు ఎలా ఉంటే నాకేంటి, మందిరం ఏమైతే నాకేంటి, దేవుని పరిచర్య ఏమైతే నాకేంటి అనేటట్లుగా చాలా మంది ఉంటారు. కానీ ఇతను సుఖాన్ని ఇతను చూసుకోవట్లేదు, కానీ నేనైతే సుఖపడ్డాను కదా, నేనైతే ఇప్పుడు రాజ్యంలో ఇంద్రభవనంలో సుఖంగా ఉన్నాను కదా, ఇంకా దేవుని మందసం ఎలా ఉంటే నాకేంటి, దేవుని సన్నిధి ఎలా ఉంటే నాకేంటి అనుకోవట్లేదు. కానీ అతను అనుకుంటున్నాడు, దేవుని కొరకు నేను ఒక మందిరం కట్టాలి అని చెప్పేసి నాతాన్ని పిలిచి అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు నాతాన్ అంటా ఉన్నాడు, అయితే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పినప్పుడు అతను చేస్తా. 12వ వచనం చదువుదాము. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామఘనత కొరకు
ఒక మందిరమును కట్టించెను. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచును. చనండి. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నాతాను ప్రవక్త అడుగుతా ఉన్నాడు, అయ్యా దావీదు నీ కోసం మందిరం కట్టాలనుకుంటున్నాడు అని చెప్పి అడిగినప్పుడు ఇప్పుడు నాతాను ప్రవక్తతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, దావీదుతో నేను మందిరం కట్టించుకోవాలనుకోవట్లేదు. అతని గర్భం ఉన్నటువంటి పుట్టిన కుమారుడు సొలొమోను నా నామగడత వరకు అతను మందిరం కడతాడు, అతని చేత నేను మందిరం కట్టించుకుంటాను అని చెప్పినప్పుడు ఇప్పుడు దావీదు అయ్యా నేను ఆశపడ్డాను, నా చేత కట్టించు అని చెప్పి అతను అనట్లేదు. కానీ నా కుమారుడి చేత కట్టిస్తావయ్యా, అయితే పోన్లే నాకు కొంచెం పని తగ్గింది అని చెప్పేసి అతను అనుకోవట్లేదు. కానీ తన కుమారుడి చేత మందిరం కట్టిస్తాను అన్నప్పటికీ కూడా ఆ మందిరం కొరకు ఏమైతే వస్తువులు అవసరమవుతాయో, ఏ వస్తువులు అయితే అవసరమవుతాయో అవన్నీ కూడా దావీదు సమకూర్చినట్లుగా మనము వాక్యంలో చూస్తాము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1వ వచనం. తరువాత రాజైన దావీదు మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేతపు రాళ్ళను, చిక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచులు రాళ్ళ వలె విశేషముగా సిద్ధపరిచితిని. చాలండి. ఇతను బహుగా ప్రయాసపడి దేవుడి మందిరం కొరకు ఇతను సమకూర్చాడు. దేని కొరకు ప్రయాసపడ్డాడు చెప్పండి? తన ఇంటి కోసం ప్రయాసపడ్డా? మనమైతే మన ఇంటి కోసం చాలా ప్రయాసపడతా ఉంటాం. మన ఇంటిని అందంగా కట్టుకోవాలని, దాన్ని అందంగా అలంకరించుకోవాలని చెప్పి మన సొంత పని కోసం, మన ఇంటి కోసం మనం చాలా ప్రయాసపడతా ఉంటాం. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి తన ఇంటి కోసం, తన సొంత పని కోసం ప్రయాసపడ్డా? దేవుడి పని కొరకు ఇతను ప్రయాసపడి ఇప్పుడు మందిరం కొరకు ఏమేమైతే కావాలో అన్నిటినీ కూడా సమకూర్చాడు. వెండి పనికి వెండిని, అలాగే ఇనుము పనికి ఇనుముని, అలాగే కర్ర పనికి కర్రగా అన్నీ కూడా దావీదు సిద్ధపరిచాడు. అన్నీ కూడా సొలొమోనుకి సిద్ధపరిచి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని పని చేయడానికి తప్పించుకోలేదు, కానీ ఎంతో ప్రయాసపడి మరి ఎంతో సమకూర్చినట్లుగా మనము చూస్తున్నాం. 3వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. అన్నీ కూడా ప్రయాసపడి ఇచ్చాడు. అలాగే మక్కువతో కూడా అతను ఇస్తున్నాడంటే ఇక్కడ మక్కువ అనే మాట మనకి కనపడతా ఉంది. మక్కువ అంటే ఇష్టంతో అతను ఇస్తున్నాడు. ఏదో కష్టపడి కష్టంతో కాదు, లేకపోతే ఏదో సగం ఇష్టంతో కాదు, కానీ పూర్తిగా ఇష్టంతో మక్కువతో అతను ఇస్తూ ఉన్నాడు. మందిరం పని విషయంలో కుమారుడు కడతాడు, చూసుకుంటాడులే, ఇంక నాకు పని తప్పింది అని అనుకోవట్లేదు. కానీ అతను అనుకుంటున్నాడు, నా వంతు ప్రయాసం నేను పడాలి, నా వంతుది నేను ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి, దేవుని మందిరం కట్టుట్లో నా చేయి కూడా కలాలి, నేను కూడా దేవుని మందిరాన్ని కట్టి దేవుని గణపరచాలి అని చెప్పి దేవుని మందిరం కొరకు అతను ఎన్నో సమకూర్చి ఇచ్చాడు. అలాగే 5వ వచనం చదువుదాము. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? చాలండి. ఇప్పుడు అతను ఇచ్చాడు, ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఇచ్చేవారు మీలో ఉన్నారా అని చెప్పి అంటున్నాడు. మంచి విషయంలో ఇతను ప్రోత్సహించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కార్యాలు మనం చేయాలి, మనము అనేకులకి మాదిరికరంగా చేసి చూపించి నేను చేశాను మీరు కూడా చెయ్యండి అని చెప్పగలిగే వారుగా ఉండాలి. దేవుని మనం గణపరచాలి, మీరు గణపరచండి అని చెప్పేవారుగా ఉండాలి. ప్రార్థన మనం చేయాలి, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పాలి. ఇప్పుడు ఇతను చేశాడు, చేసి అందరికీ చెప్తా ఉన్నాడు, నేను చేశాను, నేను ఇచ్చాను, మీరు కూడా ఇవ్వండి అని
చెప్తున్నాడు. దేవుని మందిరం కొరకు ఇచ్చి దేవుని గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తిగా ఇతను మనకి కనపడతా ఉన్నాడు. మూడోదిగా దావీదు కోసం మనం చూసినట్లయితే దేవుని మాటని దేవుని ఆజ్ఞల్ని వినే వ్యక్తిగా అతను ఉన్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారి మాట వినకుండా మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాము అంటే వారు అంటారు, నువ్వు నన్ను నిజంగా గౌరవించే వ్యక్తివే అయితే నా మాట నువ్వు వింటావు, నేను ఏది చెప్తే అది నువ్వు చేస్తావని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తారు. ఇప్పుడు దేవుని కూడా మనము గణపరిచేవారం అయితే, దేవుని మనము గౌరవించేవారం అయితే ఆయన ఏం చెప్తున్నాడో అది మనము చేసేవారిగా ఉంటాము. ఆయన ఆజ్ఞల్ని మనము పాటించేవారిగా ఉంటాము. దేవుని గణపరిచేవారైతే ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. ఇప్పుడు దేవుని మాట వినే వ్యక్తిగా, దేవుని ఆజ్ఞల్ని పాటించే వ్యక్తిగా దావీదు మనకి కనపడుతున్నాడు. 1 సమూయేలు 24:10. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గృహలో నా చేతికి అప్పగించును, అది నీ కళ్ళారా చూచితివి. కొందరు నేను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వాడిని చంపలను అని చెప్పి తెచ్చానండి. ఇప్పుడు సౌలు దావీదు చేతికి చిక్కాడు. దావీదు చేతి వరకు సౌలు వచ్చాడు. దావీదుని సౌలు చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొండల్లోనూ గృహంలోనూ తిరిగి అతనికి విశ్రాంతి లేకుండా ఎంతగానో బాధించాడు దావీదుని సౌలు. మరి ఎంతగా బాధించిన వ్యక్తి ఇప్పుడు స్వయంగా సౌలు దావీదు చేతికి చిక్కాడు. చిక్కినప్పుడు ఈ వ్యక్తిని చంపమని అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న వారందరూ కూడా చెప్తున్నారు, నిన్ను ఎంతగానో సౌలు బాధ పెట్టాడు కదా, నిన్ను చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మరి ఎంతగానో నిన్ను భయపెట్టాడు కదా, అలాంటి సౌలు ఇప్పుడు నీ చేతికి చిక్కాడు కదా, సౌలుని నువ్వు చంపేయని చెప్పి అందరూ కూడా దావీదుకు చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు దావీదు అంటా ఉన్నాడు, ఈ సౌలు దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి కాబట్టి నేను ఇతన్ని ముట్టను అని చెప్పి సౌలు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞను ఇతను పాటిస్తా ఉన్నాడు. ఎందుకంటే నీ శత్రువులను ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞని నువ్వు హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఇది ఆజ్ఞ. మరి సౌలు దావీదుకి శత్రువు అయినప్పటికీ కూడా అతన్ని చంపడానికి, అతని ప్రాణాన్ని తీయడానికి చూసినప్పటికీ కూడా మరి దేవుని ఆజ్ఞని ఇతను పాటిస్తున్నాడు. దేవుని మాట విన్నాడు. సౌలుని చంపడానికి అతనికి ఇష్టం లేదు. అతను అంటా ఉన్నాడు, దేవుని అభిషేకించిన వ్యక్తిని నేను చంపడని చెప్పి ఆ వస్త్రపు చెంగిని మాత్రమే కొంచెం మొక్క అతను పోసుకున్నాడు. ఎందుకంటే నువ్వు నాకు దొరికినా కూడా నేను నిన్ను చంపలేదు అని చెప్పడానికి దానికి గుర్తుగా ఒక చిన్న వస్త్రపు మొక్కని మాత్రమే అతను పోసుకున్నాడు, కానీ అతన్ని చంపకుండా ఉన్నాడు. ఎందుకంటే శత్రువుని అతను ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు అబ్షాలోము. ఇప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు, నా తండ్రిని నేను చంపేసి నా తండ్రి యొక్క సింహాసనాన్ని నేను లాక్కోవాలి అని చెప్పి ఆ వ్యక్తి ఎంతగానో ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు దావీదుని తన సొంత తండ్రినే చంపడానికి ఆ కుమారుడు చూసినప్పుడు ఇప్పుడు దావీదు అనుకున్నాడు, అయినా కానీ నా కుమారుడు చనిపోకూడదు అని చెప్పి ఇప్పుడు కొంతమంది అబ్షాలోముని చంపుతూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు అతను చనిపోకూడదు, ఒకవేళ చనిపోతే నేనే చనిపోవాలని చెప్పి కోరుకుంటా ఉన్న వ్యక్తిగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడతా ఉన్నాడు. ఇప్పుడు చంపడానికి చూసినా కూడా తన శత్రువుల ప్రాణం పోవడానికి కూడా అతను ఇష్టపడట్లేదు. ఎందుకంటే శత్రువులు ప్రేమించిన వ్యక్తి కాబట్టి దేవుని ఆజ్ఞని పాటించిన వ్యక్తిగా, దేవుని మాటను విన్న వ్యక్తిగా మనకి దావీదు కనపడతా ఉన్నాడు. ఆఖరిగా మనం మరొక మాట చూసి ముగించుకున్నాము. 2 సమూయేలు గ్రంథము 24:21. దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళము కొనవలనని వచ్చితిని నేను. అందుకు అరోనా నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలము దాన్ని తీసుకుని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, మూర్చుకర్ర, సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా ఇవన్నీ అరోనాను
నేను రాజులకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా చాలండి. ఇప్పుడు దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అంటే ఇతను తీసుకున్న నిర్ణయము దేవునికి ఇష్టమైనటువంటి నిర్ణయము కాదు. ఇప్పుడు దావీదు అనుకున్నాడు, జనాభా లెక్కలు మనకు చూస్తారు కదండి, ఇంటికి వచ్చి ఎంతమంది ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దలు ఎంతమంది ఉన్నారని జనాభా లెక్కలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు, నేను జనాలందరినీ కూడా లెక్కించాలని చెప్పి అనుకున్నాడు. నాకింత ఎంతమంది ఉన్నారో అని చెప్పి అందరినీ కూడా లెక్కించాలి అని అనుకున్నప్పుడు ఈ ఆలోచన దేవునికి ఇష్టమైనది కాదు. ఇష్టమైన ఆలోచన చేయలేదు కాబట్టి ఇప్పుడు దేవుని కోపము, దేవుని ఉగ్రత ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చి ఇప్పుడు తెగులు చేత అందరూ కూడా చనిపోతా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా చనిపోతున్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు బలి అర్పించవలసినటువంటి సమయం ఒకటి వచ్చింది. ఇప్పుడు వారందరినీ కూడా ఆపాలంటే, ఆ తెగులు రాకుండా తెగులుని ఆపాలి అంటే దేవునికి ఒక బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక బలిపీఠం అతనికి కావాలి, ఇప్పుడు ఒక స్థలం అతనికి బలి ఇవ్వడానికి కావాలి. కాబట్టి అరోనా అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి స్థలం ఇమ్మని, ఆ బలిపీఠం ఇమ్మని అతను అడిగినప్పుడు ఇప్పుడు అరోనా అంటున్నాడు, రాజు అతని దగ్గరికి రావడం ఒక సంతోషంగా భావించి, రాజా నేను నీకు అన్ని కూడా బలికి కావాల్సిన స్థలాన్ని నీకు ఇస్తాను, అలాగే కట్టెలు నీకు అనుకూలంగా ఉన్నవన్నీ కూడా నీకు ఫ్రీగానే ఇస్తాను, డబ్బులు కొద్దు అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు. నిజానికి ఫ్రీగా ఎక్కడన్నా ఏదైనా దొరుకుతుంది అనుకోండి, వెంటనే పరుగులు పెట్టుకుని మరీ వెళ్ళిపోతాము. ఒకటి వంట ఒకటి ఫ్రీ అనుకోండి, అన్నీ కూడా కొనడానికి ఇష్టపడుతూ ఉంటాం, ముందుగానే వెళ్తూ ఉంటాం. నిజానికి స్త్రీలు ఎన్ని వస్తువులు కొంటారో, నిజానికి తక్కువగా వస్తుందంటే ఫ్రీగా వస్తుందంటే ఒక వస్తువు అంటే ఒక వస్తువు ఫ్రీ అయితే అది అవసరం లేకపోయినా సరే అనవసరమైనా సరే కిచెన్లోకి అన్నీ కూడా కొని పెడతా ఉంటారు. నిజానికి అన్ని వస్తువులు కిచెన్లో వాడరు, కానీ అలా పెట్టుకోవడం ఆ స్త్రీలకి చాలా ఇష్టం. కాబట్టి ఫ్రీగా వస్తుందంటే అన్నీ కొంటారు, ఒకటి వంట ఒకటి ఫ్రీ అంటే ముందే కొంటూ ఉంటారు. కాబట్టి ఇతనికి దావీదుకి అరోనా చెప్తా ఉన్నాడు, నేను అన్నీ కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పినప్పుడు ఇప్పుడు దావీదు అంటా ఉన్నాడు ఫ్రీగా వద్దు అని చెప్పేసి అతను ఒక మాట చెప్తున్నాడు. 24వ వచనం, రాజు నేను అలాగ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యుద్ధ కొందును, వెల ఇయ్యక నేను తీసుకునే దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించినని అరోనాతో చెప్పి ఆ కళ్ళము పెట్లను 50 తులముల వెండికి కొనేను. చాలండి, దేవుడు అంటే ఇతనికి ఎంత ప్రేమ చూడండి. నిజానికి అలా కొని నేను ఇవ్వను, నాకు ఫ్రీగా వచ్చింది దేవునికి నేను ఇవ్వను, శ్రేష్టమైనది నేను దేవునికి ఇస్తానని చెప్పి శ్రేష్టమైనది దేవునికి ఇస్తా ఉన్నాడు. దేవుడు అంటే ఎంత ప్రేమ, ఎంతగా దేవుడిని దావీదు గణపరుస్తూ ఉన్నాడు అంటే నిజానికి ఒక శ్రేష్టమైన రీతిలో దావీదు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. నువ్వు నాకు ఊరికే ఇవ్వద్దు బాబు, నీ దగ్గర నేను ఫ్రీగా తీసుకుని ఇలాంటిది నేను దేవునికి ఇవ్వను, నా సొంత డబ్బులతో నేను కొంటాను అని చెప్పి సొంత డబ్బులతోనే అతను కొని ఇచ్చినట్లుగా చూస్తున్నాము. 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాడు. చాలండి, ఎప్పుడైతే సొంత డబ్బులు ఇచ్చి ఆ పొలాన్ని కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఆ తెగులు ఆగిపోయింది, ఇశ్రాయేలుని విడిచిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవుని ఎంతో చక్కగా గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. చాలా మంది యజమానులు చెప్తూ ఉంటారు, దేనికోసం మీరు బ్రతుకుతున్నారు అంటే నా కుటుంబాన్ని నేను నడిపించడం కోసం, నా బిడ్డలను పోషించడం కోసమే నేను బ్రతుకుతున్నానని చెప్తూ ఉంటారు. కానీ మనం దేని కొరకు బ్రతకాలి అంటే దేవుని గణపరచడం కోసం మాత్రమే మనము బ్రతకాలి. క్రైస్తవులుగా మన గురి ఏంటి అంటే దేవుని గణపరచడమే మన గురి కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవుని గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని గణపరచడం మాత్రమే దావీదుకి గురిగా మారిపోయింది. వస్తువుల కంటే అన్నిటికంటే కూడా మనము దేవుని ఎక్కువగా గణపరచాలి. కొంతమంది పిల్లల్ని ఎక్కువ గణపరుస్తూ ఉంటారు. ఏది అంటే తన కుమారుల్ని తన బిడ్డల్ని ఎక్కువగా గణపరచాలంటే దేవుని కంటే ఎవరిని కూడా మనం ఎక్కువగా గణపరచడానికి లేదు. మన తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే మన పిల్లలు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఎవరైనా కూడా దేవుని తర్వాతే కానీ దేవుని కంటే ఎవరిని మనం ఎక్కువగా గణపరచేవారిగా ఉండకూడదు. కాబట్టి దేవుని గణపరచడం మాత్రమే మనకి
అవ్వాలి. ఇప్పుడు దావీదు దేవుని ఎంతగానో గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. అతను ఆరాధన చేస్తూ దేవుని గణపరిచాడు, మందిరం కట్టి దేవుణ్ణి గణపరిచాడు. అలాగే మరి దేవుని మాటలను ఆలకించి దేవుని ఆజ్ఞల్ని పాటించి దేవుని గణపరిచాడు. అలాగే దేవుని ఆరాధించి దేవునికి ఇచ్చి గణపరిచాడు. అలాగే దేవునికి మరి ఇచ్చి కూడా అతను గణపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎంత గొప్పగా గణపరిచాడు కాబట్టి నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానని దేవుడు చెప్పినట్లుగా మరి దావీదుని కూడా ఎంతగానో హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మనము గణపరిచే అనుభవంలో మనము రావాలి. దేవుని మనము గణపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుని మనం గణపరిస్తే దావీదు వల్లే దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాము.